తెలంగాణ మహిళలకు 2500 రూపాయలు. ఈ 3 జిరాక్సులు కావాలి. అన్ని రూల్స్ ఇవే. విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మహిళలకు ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, చాలామంది అయితే డౌట్ పడుతున్నారండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా మనకు ఆధార్ కార్డు అయితే కావాలి. రేషన్ కార్డు తప్పనిసరి, ఒక్కొక్కరికి మాత్రమే అందజేస్తారనమాట. రేషన్ కార్డుకు సంబంధించి మస్ట్ అండ్ షుడ్గా తెలంగాణలో ఈ నెల 28 తారీఖున అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో రేషన్ కార్డు ద్వారానే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కావచ్చు, తర్వాత గృహలక్ష్మి పథకం, ఈ పథకాలు అయితే అర్హుల జాబితాలోకి వెళ్తామండి. ఇక ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారన్నమాట. సో ఫ్యామిలీలో దాదాపు 3 లేడీస్ ఉన్నారనుకోండి, అత్తకు ఆల్రెడీ పెన్షన్ వచ్చిందనుకో వారికి ఇవ్వరు. కోడలకు ఏజ్ ఉన్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్కు ఈ కాకుండా మహాలక్ష్మికి సంబంధించి పథకానికి అర్హులు అన్నమాట. సో మరొకరికి ఇస్తారా ఇవ్వరంటే వారికి అయితే ఇవ్వరండి, ఒకరికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణలో మరొకటి చూసుకున్నట్లయితే ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎందుకంటే మనకు 57 సంవత్సరాలు వచ్చిందంటే ఇక ఆసరా పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి. మరో కండిషన్ ఏంటంటే పెళ్లి చేసుకొని ఉండాలి. అంటే ఒకవేళ ఒంటరి మహిళలు ఉన్నా కూడా వారికైతే వర్తిస్తుందన్నమాట. ఏది దీనికి సంబంధించి మనకు మహాలక్ష్మి పథకానికి ఒకవేళ 2 లక్షల రూపాయలు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉండాలి. మరి పెళ్లి చేసుకొని ఉండాలని అన్నారు కదంటే, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకొని వారు ఒంటరి మహిళలు కూడా ఉంటారు కాబట్టి ఆర్థిక పోషణకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇన్కమ్ అనేది మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తుంటారు కదా, అందులో ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు లోపు ఉంటే సరిపోతుంది. భర్త ఆధార్ కార్డు ఉండాలి. ఇక్కడ భర్తకు ఆధార్ కార్డు అని చెప్పాం కదా, ఈ ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా నామినీ లాగా వర్తిస్తుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి పాస్పోర్టు ఫోటో అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగికి అయితే గవర్నమెంట్ ఏదైతే లాయర్ కావచ్చు, డాక్టర్లు, ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెన్షన్ ట్యాక్స్ కడుతూ ఉంటారు కదా, వారికి కూడా ఈ పథకం నుంచి అనర్హులు అన్నమాట. వీరికైతే వర్తించదని చెప్పేశారు. ఇక ఈ పథకానికి మొబైల్ నెంబర్ తప్పనిసరి అవసరం. ఈ మొబైల్ నెంబర్ సంబంధించి చూసుకున్నట్లయితే చాలామందికి డౌట్ అయితే ఉంది. మొబైల్ నెంబర్ అంటే ఆధార్ కార్డులో ఒక నెంబర్ ఉంటుంది, మన కొత్తది ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్కు. ఏది ఇచ్చినా మరి సర్లేదా అని అనుకుంటే ఆధార్ కార్డుకు సంబంధించి ఉన్నది ఇస్తే, ఎందుకంటే సర్వీసు దీనికి సంబంధించి మెసేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. దాంతోపాటు బ్యాంకు లింక్ అయ్యే మెసేజ్ వస్తుంటాయి కాబట్టి బ్యాంకుకు లింక్ అయింది ఇస్తే బెటరు, ఎందుకంటే డబ్బులు పడ్డాయా లేవా అనేది మనకు అకౌంట్లో వేస్తారు కాబట్టి. మరోటి ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఇక్కడ కులం సర్టిఫికేట్ కావచ్చు ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు ఉంటే ఏదైతే మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకానికి 2500 రూపాయలు అయితే అర్హులండి. సో ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 20 తారీఖున మనకు రేషన్ కార్డులు కూడా జారీ అయితే పంపిణీ అయితే ఉండబోతుందన్నమాట. దాంతోపాటు ఈ రేషన్ కార్డులలో చేర్పులు మార్పులు ఉండబోతున్నాయి. ఈ పథకానికి మహాలక్ష్మి పథకం వర్తించబోతున్నారు. దాదాపు 20 లక్షల వరకు ఈ కొత్తగా మహాలక్ష్మి స్కీమ్కి అయితే వర్తించనున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఇక తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వనున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా ఇవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే చెక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.